సోషల్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. అన్ని దిక్కులు కూడా సాధారణంగా దీని నుంచి లెక్కించబడతాయి. ఉత్తర దిక్కు నుంచి లెక్కించబడతాయి. అన్ని దిక్కులు సాధారణంగా. తర్వాయి ప్రశ్న. ఈ లక్షణాలు చాలా వరకు భూమిని పోలి ఉండడం వలన శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు. పరిమాణము, ఆకారం కలిగి ఉండడం వల్ల. పరిమాణము, ఆకారం లక్షణాలు చాలా వరకు భూమిని పోలి ఉండడం వలన శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు. తర్వాయి ప్రశ్న. 18వ శతాబ్దం చివరలో ఫ్రెంచ్ సమాజంలో చర్చిచే విధించబడిన వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించే పన్నును ఈ విధంగా అంటారు. టైత్ అని పిలిచేవారు. టైత్. తర్వాయి ప్రశ్న. ఈ గుహలలో ఆదిమ మానవులు గీచిన విల్లు, అంబులు ధరించిన మానవాకృతులు, ఎద్దు చిత్రాలు కనిపించాయి. చింతకుంట గుహలలో ఆదిమ మానవులు గీచిన విల్లు, అంబులు ధరించిన మానవాకృతులు, ఎద్దు చిత్రాలు కనిపించాయి. తర్వాయి ప్రశ్న. ఈ రాజవంశ కాలంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. తుగ్లక్ వంశకాలంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. అయితే తైమూర్ దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తైమూర్ దండయాత్ర. తర్వాయి ప్రశ్న. 1917లో మహాత్మా గాంధీ సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి నాంది పలికింది. 1917వ సంవత్సరంలో చంపారన్ ఉద్యమానికి నాంది పలికింది. చంపారన్. తర్వాయి ప్రశ్న. భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని పేర్కొన్న వ్యక్తి క్రింది వానిలో. థామస్ బాబింగ్టన్ మెకాలే పేర్కొన్నారు. భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే మెకాలే. తర్వాయి ప్రశ్న. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు కూడా వివక్షతకు లోను కాకూడదని భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ తెలుపుతుంది. 15వ అధికరణ అనేది తెలుపుతుంది. భారత రాజ్యాంగంలోని 15వ అధికరణ. తర్వాయి ప్రశ్న. దేశం యొక్క బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఎలా అంటారు? సర్వసత్తాక అంటారు. సర్వసత్తాక. దేశం యొక్క బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని. తర్వాయి ప్రశ్న. ఏ క్రింది వానిలో పౌర శిక్షా స్మృతి క్రిందికి రానిది? దొంగతనం కేసు అనేది పౌర శిక్షా స్మృతి క్రిందికి రాదు. తర్వాయి ప్రశ్న. ఐబిఆర్డి మరియు ఐడిఏలను కలిపి సామాన్యంగా ఎలా అంటారు? ఐబిఆర్డి మరియు ఐడిఏలను కలిపి సామాన్యంగా ఎలా అంటారు? ప్రపంచ బ్యాంక్ అంటారు. ప్రపంచ బ్యాంక్. తర్వాయి ప్రశ్న. మార్కెట్ గొలుసులలో తన దుకాణానికి అవసరమైన వస్తువులను హోల్సేల్ వర్తకుడు ఎక్కడి నుంచి పొందుతాడు? పంపిణీ కేంద్రం నుంచి పొందుతాడు. తర్వాయి ప్రశ్న. 17వ శతాబ్దం ప్రారంభం నుంచి డచ్, ఇంగ్లీష్ వారి వాణిజ్య నౌకలు వినియోగించుకున్న వాడ రేవు. 17వ శతాబ్దం ప్రారంభం నుంచి డచ్, ఇంగ్లీష్ వారి వాణిజ్య నౌకలు వినియోగించుకున్న వాడ రేవు. సూరత్ వాడ రేవును వినియోగించుకున్నారు. తర్వాయి ప్రశ్న. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఈ భాషకు గుర్తింపు ఇవ్వలేదు. ఇచ్చిన వాటిలో పాలీ భాషకు గుర్తింపునివ్వలేదు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్. తర్వాయి ప్రశ్న. వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గం అని కూడా పిలుస్తారు. వల్లభాచార్యులు బోధనలు. తర్వాయి ప్రశ్న. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్రని చెప్పింది క్రింది వానిలో. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్రని చెప్పింది.
డాక్టర్ రాధాకృష్ణన్. డాక్టర్ రాధాకృష్ణన్. తర్వాత ప్రశ్న మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడాన్ని గురించి అధ్యయనం చేసేదే. మానవ జీవిత అవసరాలను తీర్చుకోవడానికి వనరులను తగు విధంగా ఉపయోగించుకోవడానికి గురించి అధ్యయనం చేసేదే. అర్థశాస్త్రం. మెథడాలజీ. ఒక విద్యార్థి నేల క్రమక్షయానికి కారణాలు తెలిపాడు. అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? నేల క్రమక్షయానికి గల కారణాలు తెలిపాడు. కారణాలు కాబట్టి వినియోగం. వినియోగం లక్ష్యం. సాధించిన లక్ష్యం ఏంటంటే వినియోగం. తర్వాత ప్రశ్న వీరి కృషి వలన సమస్య పరిష్కారం ఒక బోధనా పద్ధతిగా రూపొందింది. ఎవరి యొక్క కృషి వలన సమస్య పరిష్కారం అనేది ఒక బోధనా పద్ధతిగా రూపొందింది క్రింది వానిలో? జాన్ డూయి. జాన్ డూయి కృషి వలన సమస్య పరిష్కారం అనేది ఒక బోధనా పద్ధతిగా రూపొందింది. తర్వాత ప్రశ్న జాతీయ విద్యా విధానం 1986 సూచించిన ప్రకారం మౌలిక విద్యా ప్రణాళికలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాల్సిన శాతం ఎంత? జాతీయ విద్యా విధానం 1986 సూచించిన ప్రకారం 20%. తర్వాత ప్రశ్న సూక్ష్మ బోధనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి క్రింది వానిలో. సూక్ష్మ బోధనకు సంబంధించి ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. ఈ సూక్ష్మ బోధనను డ్వైట్ ఎలెన్ ఈ బోధనా విధానానికి పేరు పెట్టాడు. డ్వైట్ ఎలెన్ ఈ బోధనా విధానానికి పేరు పెట్టాడు. అదేవిధంగా ఇది బోధనా నైపుణ్యం మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుంది సూక్ష్మ బోధన అనేది. అదేవిధంగా జేసీ క్లిప్ దీనిని 3 దశలుగా వర్గీకరించారు. ఇది కూడా సరైన సమాధానమే. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే సూక్ష్మ బోధనకు సంబంధించి. తర్వాత ప్రశ్న ఖనిజ సంపద అడవులు పర్వతాలు అనేవి. ఖనిజ సంపద అడవులు పర్వతాలు అనేవి భౌతిక వనరులు. ఇవి భౌతిక వనరులు. ఖనిజ సంపద అడవులు పర్వతాలు అనేవి. తర్వాత ప్రశ్న పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలో ఈ విద్యా ప్రమాణాన్ని మదింపు చేస్తారు క్రింది వానిలో? సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఇవి కొన్ని ముఖ్యమైన సోషల్ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.